హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఇవాళ రెసిపీ వచ్చేసి స్పెషల్ ఫిష్ ఫ్రై. ఈ స్పెషల్ పేరులోనే కాదు, ప్రిపరేషన్లోనూ టేస్ట్లోనూ కూడా అంతే స్పెషల్గా ఉంటుంది. మరి ఈ చేపల ఫ్రై కోసం నేను 1 కేజీ రొయ్య చేప ముక్కల్ని తీసుకున్నాను. ఈ చేప ముక్కల పైన కొద్దిగా ఉప్పు వేసి పైన ఉండే పొలుసులని, అలాగే కడుపు ముక్కలపై ఉండే బ్లాక్ లేయర్స్లా ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకుని ముక్కలకి ఉండే ఆ జిగురు అనేది పోయే వరకు బాగా కడుక్కోవాలి. అంతేకాకుండా కడిగిన తర్వాత వచ్చే నీళ్లు రెడ్ కలర్లో కాకుండా వైట్గా వచ్చే వరకు ముక్కల్ని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు మన స్టెప్ 1 క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వీటిని మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ అనేది మనం స్పెషల్గా చేసుకునే రెసిపీస్కి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యారినేషన్ వల్లే మనం చేసే రెసిపీ యొక్క టేస్ట్ అలాగే ఫ్లేవరు 2 ఎన్హాన్స్ అవుతాయి. ఇప్పుడు ఈ మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లిని శుభ్రంగా కడిగి తొక్కలు తీసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. రెడీమేడ్ పేస్టు లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పేస్ట్ కంటే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలపై 1 లేదా అరచెక్క నిమ్మరసాన్ని బాగా పిండుకొని 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, 2 టీ స్పూన్ల ఉప్పు, అలాగే 1 పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్పూన్లు స్పాచులాసు కాకుండా చేత్తో బాగా మసాజ్ చేసినట్టుగా ఆ చేప ముక్కల్ని మసాలా మొత్తం పట్టే విధంగా బాగా ముక్కలన్నింటినీ కలిపి టెంపరేచర్ నార్మల్గా ఉంటే కిచెన్లో లేదంటే ఫ్రిడ్జ్లో 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మన స్టెప్ 2 మ్యారినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసే ముందు కోట్ చేసుకోవాలి. ఆ కోటింగ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1 పెద్ద గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి 1 గుడ్డుని పగలగొట్టి దాని పచ్చ సొనని సైడ్ చేసి ఎగ్ వైట్ని మాత్రమే అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కార్న్ ఫ్లోర్కి బదులుగా మైదాని యూస్ చేసుకోవచ్చు, లేదంటే 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ బియ్యం పిండి, ఏది అవైలబుల్గా ఉంటే దానిని వేసుకోవచ్చు. ఇక్కడ క్రిస్పీగా కావాలని నేను ఓన్లీ కార్న్ ఫ్లోర్ని మాత్రమే వేసాను, మైదాని అవాయిడ్ చేశాను. ఇప్పుడు వీటన్నింటినీ వేసి ఎగ్ని బీట్ చేసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త పెప్పర్ పౌడర్ని కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఇందులోకి వేసి కోటింగ్ మొత్తం ప్రతి చేప ముక్కకి బాగా పట్టే విధంగా అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ముక్కలన్నింటినీ ఒకేసారి అందులో వేసి బాగా కలిపేస్తున్నాను. లేదంటే ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని ఆ కోటింగ్లో ముంచుతూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఎక్కువ ముక్కలు చేస్తున్నాను కనుక ఇక్కడ అన్నింటినీ ఒకేసారి మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలో కాస్త మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె, సరిసవ నూనె అంటాం కదా, ఆ ఆయిల్ని వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. అది వేడైన తర్వాత మంటని కాస్త మీడియంలో ఉంచుకొని ఒక్కొక్క పీస్ని అందులోకి వేసి 2-3 నిమిషాలు వాటిని కదపకుండా అలా వేగనివ్వాలి. 1-2 నిమిషముల తర్వాత వాటిని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి. ఈ మధ్యలో మనం వీటికి కొన్ని యాడ్ చేసుకుందాం. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఏంటంటే చూస్తున్నారు కదా, చక్కగా పచ్చగా కారంగా ఉండే కొన్ని మిరపకాయలని తీసుకొని వాటి మధ్యకి ఇలా చీరుకొని మనం కోటింగ్ చేసుకున్నది పేస్ట్ ఉంటుంది కదా, ఆ కోటింగ్లో వాటిని కూడా అలా ముంచి ఆ చేప ముక్కలతో పాటు వీటిని కూడా అందులో వేసుకొని బాగా వేయించాలి. పైన కరివేపాకు రెమ్మల్ని, విడిగా కరివేపాకు ఆకుల్ని కూడా అదే ఆయిల్లో వేసి ఆ చేప ముక్కలతో పాటు వీటిని కూడా బాగా వేగనివ్వాలి. అవి క్రిస్పీగా తయారయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చేపల్ని ఎంత ఇష్టంగా తింటారో అవి వండటానికి కూడా అంతే ఇంట్రెస్ట్ని చూపిస్తారు. మరి మస్ట్గా ఈ చేపల్ని వండటానికి మస్టర్డ్ ఆయిల్నే యూస్ చేస్తారు. ఆ ఆయిల్లో వీటిని ఫ్రై చేయడం వల్ల వాటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. వీటి కోసం మెయిన్గా
చేప అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి. మంచి ఫ్రెష్ చేపలని తీసుకోవాలి. అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అదే వచ్చేస్తుంది. ఇది డీప్ ఫ్రై కదా అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది మస్టర్డ్ ఆయిల్తో చేస్తున్నాం కనుక ఏం పర్వాలేదు. అలాగే ఇవి ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ కూడా చేయవు. ఇవి మ్యాక్సిమం 5 నుండి 8 నిమిషాల లోపే ఫ్రై అయిపోతాయి. మనకి ఏ కలర్లో కావాలో కరెక్ట్గా చూసుకుని లైట్ గోల్డెన్ కలర్ లేదా గోల్డెన్ బ్రౌన్ కలర్ లేదంటే బ్రౌన్ కలర్ ఏ కలర్లో ఇష్టపడితే ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలతో కొంచెం అందంగా కనిపించేలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, మన సింపుల్ అండ్ టేస్టీ చేపల ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ ఆయిల్ని కొద్దిగా వేడయ్యే వరకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేడైన తర్వాత ఉన్న ముక్కల్ని అందులో వేసుకోవాలి. తీసిన వెంటనే ఆ ముక్కల్ని వేయకూడదు. అలా వేసేస్తే ఆ చేప ముక్కలు ఆయిల్ని అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఆ చేప ముక్కల కోటింగ్ అంతా చేపలకు కాకుండా ఆ కడాయికి పట్టేస్తుంది. అందుకే ఆయిల్ వేడైన తర్వాత ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఇంకో చిన్న స్టెప్ ఉంది. అదేంటంటే చేప ముక్కలన్నీ వేయించిన తర్వాత ఆ గిన్నెలో ఆ కోటింగ్ అనేది కాస్త మిగిలిపోయి ఉంటుంది కదా, ఒక దుంపని తీసుకుని బాగా కడిగి వాటిని పల్చని చిప్స్ లాగా చక్రాల్లాగా కట్ చేసుకుని ఆ కోటింగ్లో ముంచి వాటిని కూడా అదే ఆయిల్లో బాగా ఫ్రై చేసి ఈ చేప ముక్కలతో పాటు తింటే అవి కూడా చాలా బాగుంటాయి. తెలుసు కదా, బెంగాల్లో దుంపలేందే ఏ రెసిపీ ఉండదు. దీంట్లో కూడా అది వేస్తారు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. చూశారు కదా, మన స్పెషల్ ఫిష్ ఫ్రై రెసిపీ ఈజ్ రెడీ. ఈ రెసిపీ ఎవరికి నచ్చిందో ఒక లైక్ చేసి, ఎవరికి నచ్చుతుందో వాళ్ళకి షేర్ చేసి కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.